శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాం కుశధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలం కృతశోభితాంగీం బాలాం స్మరేద్వాङ्मयसिद्धिहेतोः. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోऽस्तु ते వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. శ్రీ పరదేవతా స్వరూపులారా, ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాప్రదాతలైన శ్రీ గురువులకు, విద్యాభ్యాస సమయాన తమ అమృత హస్తాలతో అన్న ప్రసాదం పెట్టిన మాతృమూర్తులకు వినయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాను. శ్రీ పరదేవతా స్వరూపులారా, ఈ ఎపిసోడ్లో శ్రీమద్దేవి భాగవతం మహాత్మ్యంలో ఉన్న రైవతమను సంభవము కథను గురించి తెలుసుకుందాం. ఋతవాకుడు అని ఒక ముని ఉండేవాడు. ఆయనకు రేవతి నక్షత్రం 4వ పాదంలో ఒక పుత్రుడు పుట్టాడు. అతడు పుట్టినటువంటి వేళ విశేషం వల్ల ఆ పిల్లవాడు మూర్ఖుడు, పరమ దుర్మార్గుడు అయ్యాడు. అంతేకాకుండా ఋతవాకు దంపతులకు కూడా అంతకు ముందు లేనటువంటి కామము, లోభము, మోహము మొదలైనటువంటి అవగుణాలు కూడాను వచ్చాయి. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి రుగ్మతలు కూడాను వాళ్ళను బాధిస్తూ ఉన్నాయి. దీంతో ఆ ఋతువాకు దంపతులు చాలా బాధపడుతున్నారు, విచారిస్తున్నారు. ఒకానొక సమయమున వారి వద్దకు గర్గ మహర్షి రావడం జరిగింది. అప్పుడు ఆ గర్గ మహర్షిని వారు తమ పిల్లవాడిని గురించి చెప్తూ, కుపుత్రేణాన్వయో నష్టో జన్మ నష్టం కుభార్యయా కుభోజనేన దివసః కుమిత్రేణ సుఖం కుతః. మానవులకు చెడ్డవాడు పుత్రుడిగా పుట్టడం కంటే అసలు సంతానము కలగకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే చెడు పుత్రుడి వల్ల అతను పుట్టినటువంటి కులం, వంశం, కీర్తి మొదలైనవన్నీ కూడా నశిస్తాయి. చెడు భార్య వల్ల పుట్టుకే వ్యర్థమవుతుంది. పవిత్రం, శుచికరం అయిన భోజనం లభించకపోతే ఆ రోజు వ్యర్థమవుతుంది. ఈ విధంగా ఋతవాకుడు కుమారుని దుష్టత్వాన్ని గురించి పరిపరి విధాల విచారించినట్లు గర్గ మహర్షిని ఆశ్రయించినప్పుడు చెప్పాడు. అంతేకాకుండా తమ కుమారుడు దుష్టుడగుటకు కారణాలను తెలపమని ప్రార్థించాడు. అప్పుడు గర్గ మహర్షి, మునే నైవాపరాధస్తే నమాతుర్ నకులస్య చ రైవత్యంతం తు గండాంతం పుత్రదౌశీల్య కారణం. మునీంద్ర,
నీ కుమారుడు చెడ్డవాడవటానికి నీవు కానీ, నీ భార్య కానీ, నీ కులం కానీ కారణం కాదు. నీ పుత్రుడు రేవతి నక్షత్రం చివరి పాదములో పుట్టటము వల్ల అట్లా జరిగింది. అందువల్ల అతడు నిన్ను దుఃఖాల పాలు చేస్తున్నాడు. కనుక ఓ ముని, నీవు ఈ దుఃఖం నుండి బయటపడడానికి శ్రీ దుర్గాదేవిని ఆరాధించు. ఆ దేవిని ఆరాధించటం వల్ల ఆమె సకల ఆటంకాలను తొలగిస్తుంది, దుఃఖాలన్నిటినీ కూడాను పోగొడుతుంది అని ఋతవాకు మునికి తెలుపుతాడు. గర్గస్య వచనం శ్రుత్వా ఋతవాకు క్రోధమూర్ఛితః రేవతీంతు శశాపాసౌ వ్యోమ్నః పతతి రేవతి. ఈ ఋతవాకు మహాముని గర్గుని మాటలు విని చాలా దుఃఖించాడు, బాధపడ్డాడు, కోపం కూడా చెందాడు. ఆ ఆవేశంతో ఆయన రేవతి నక్షత్రాన్ని ఆ నక్షత్ర మండలం నుండి క్రిందకు జారి పడునట్లుగా శపించాడు. అప్పుడు ఆ రేవతి నక్షత్రము అందరూ చూస్తుండగానే ఆకాశం నుండి జారి కుముద పర్వతం మీద పడింది. రేవతి నక్షత్రం పడటం వల్ల నాటి నుండి ఆ పర్వతానికి రైవతకం అనే పేరు వచ్చింది. తర్వాత ఋతవాకుడు దుర్గాదేవిని ఆరాధించాడు. ఆమె యొక్క అనుగ్రహంతో ఋతవాకుని పుత్రుడు సన్మార్గుడు అయ్యాడు. ఋతవాకు దంపతులు కూడా అంతకు ముందు లేని సుఖశాంతులను పొందాడు. నిన్యేథ స్వాశ్రమే చైనాం పోషయామాస ధర్మతః బ్రహ్మర్షి ప్రముచో నామ కుముదాద్రౌ సుతామివ. కుముద పర్వతం మీద పడిన రేవతి నక్షత్ర తేజస్సు నుండి ఒక కన్య పుట్టింది. ప్రముచుడు అను మహర్షి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి కన్నబిడ్డను వలె పెంచి పోషిస్తూ ఉన్నాడు. ఆమె యుక్త వయసురాలైంది. ఈ ప్రముఖ మహర్షి ఆమెకు తగిన వరుడిని తెలపమని అగ్నిదేవుడిని ఉపాసిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు, దుర్దమో భవితా భర్త మునే స్యాహ పృథివీపతి ఇతి శ్రుత్వా వచో వన్హేహి ప్రసన్నో భూన్మునిస్తదా. మునీంద్ర, సదా ధర్మపరాయణుడు, పరాక్రమవంతుడు, సూర్యుడు, వీరుడు, ప్రియ భాషణం చేయువాడు, యుద్ధంలో వెనుతిరగనటువంటి వాడు, రాజైనటువంటి దుర్దముడు మీ అమ్మాయికి భర్త అవుతాడు అని చెప్పాడు. ఈ దుర్దముడు ఎవరంటే కాళింది విక్రమశీలుడు అనేటువంటి రాజదంపతుల కుమారుడు. ఈ దైవవశాత్తు వేటకు వచ్చినటువంటి దుర్దముడు ప్రముఖుని ఆశీస్సులు తీసుకున్నటకు ఆ ముని ఆశ్రమానికి వచ్చాడు. ఆ మహర్షి ఆశ్రమంలో లేడు, యాగశాలలో ఉన్నాడు. ఆ సమయంలో దుర్దముడు ప్రముఖ మహర్షిని గురించి అడుగుతూ అక్కడ కనిపించినటువంటి రేవతిని అప్రయత్నంగా ప్రియే అని సంబోధిస్తాడు. ఆ తర్వాత మహర్షి దర్శనార్థం యజ్ఞశాలకు వెళ్తాడు. ప్రముఖుని ద్వారా అర్ఘ్యపాద్యాదులను స్వీకరిస్తాడు. ప్రముఖుడు రాజు యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సందర్భంలో మాట్లాడుతూ, రేవతి దుర్దమునకు భార్య కాబోతున్నదని, అందువల్లనే ఆయన రేవతిని అగ్నిదేవుని ప్రేరణతో ప్రియే అని సంబోధించడం జరిగిందని చెప్పి ప్రముఖుడు దుర్దముడిని అల్లుడిగా సంబోధిస్తాడు. అంతేకాకుండా
అక్కడ ఉన్నటువంటి వారికి కూడా తన అల్లుడిగా రాజకుమారుడిని పరిచయం చేస్తాడు. దుర్దమునకు రేవతిని సమర్పించి భార్యగా స్వీకరించమంటాడు. అందుకు దుర్దముడు మౌనం వహిస్తాడు. ప్రముఖుడు రాజు మౌనాన్ని అంగీకారంగా తీసుకొని రేవతి దుర్దములకు పెండ్లి నిశ్చయం చేస్తాడు. ప్రముఖుడు చేస్తున్న పెండ్లి ఏర్పాట్లను చూసి రేవతి తండ్రి అయినటువంటి ప్రముఖునితో, తండ్రి, మీరు దయచేసి నా వివాహాన్ని రేవతి నక్షత్రము ఉన్న ముహూర్తములోనే చేయవలసింది, ఇదే చాలా సముచితమైంది అంటుంది. అప్పుడు ప్రముఖుడు అంటాడు కదా, అమ్మా, పూర్వము ఋతువాకు అనే మహాముని రేవతిని నక్షత్ర మండలం నుండి జారి పడునట్లుగా శపించాడు కదా, ఆ ప్రకారం ఆమె నక్షత్ర మండలంలో స్థానము కోల్పోయింది కదా. ఇప్పుడు ఆ నక్షత్రానికి స్థానమే లేనప్పుడు ఆ నక్షత్రమునందే పెండ్లి చేయమని, అట్లా చేస్తేనే నీకు ప్రసన్నత కలుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు అంటాడు. అప్పుడు రేవతి, తండ్రి, జగత్స్రష్టం సమర్థస్త్వం వేద్మ్యహం తే తపోబలం, మీ తపోబలంతో రేవతి నక్షత్ర మండలంలో ప్రతిష్ఠించవలసింది. మీరు రేవతిని నక్షత్ర మండలంలో ప్రతిష్ఠించడము అనే పనిని తప్పక చేయగలుగుతారు. మీ తపోబలాన్ని గుర్తించే నేను ఇట్లా అడుగుతున్నాను. అందువల్ల రేవతి నక్షత్రాన్ని ముందుగా నక్షత్ర మండలంలో ప్రతిష్ఠించవలసింది, ఆ తరువాతనే నాకు పెళ్లి చేయవలసి ఉంది అని అంటుంది. అప్పుడు ప్రముఖుడు, అమ్మా, ఏవం భవతు భద్రం తే యథైవ త్వం బ్రవీషి మాం తత్కృతే సోమ మార్గేహం స్థాపయాం యద్యపౌష్ణభం. నీకు శుభమవుతుంది, నీవు కోరినట్లే జరుగుతుంది. నేను నీ కోసం రేవతి నక్షత్రాన్ని నేడే సోమ మార్గంలో స్థిరంగా ఉంచుతాను. అదే నక్షత్రాన నీకు వివాహం జరుగుతుంది అని రేవతితో అంటాడు. వెంటనే తన తప ప్రభావంతో అదే సమయాన రేవతిని మునుపటి వలె నక్షత్ర మండలంలో ఉంచుతాడు. రేవతి దుర్దములకు వివాహం చేశాడు. ఆ శుభ సమయంలో ప్రముఖుడు దుర్దముడిని వరం కోరుకో అంటే మన్వంతరాన ఈ వంశాన్ని అధిష్ఠించు కుమారుడు కలుగునట్లు అనుగ్రహించమని కోరతాడు. శ్రీ పరదేవతను భక్తితో ఆరాధించు. శ్రీదేవి భాగవతాన్ని 5 సార్లు శ్రవణం చెయ్యి. అట్లా చేస్తే నీ కోరిక నెరవేరుతుంది. నీ భార్య అయినటువంటి రేవతి గర్భమందు పుట్టిన రైవతుడు అనే 5వ వాడు మనువు అవుతాడు అని ప్రముఖుడు దుర్దముడిని ఆశీర్వదిస్తాడు. ఒకసారి దుర్దముని రాజభవనానికి లోమసుడు అనే మహాత్ముడు వస్తాడు. ఆయన ద్వారా దుర్దముడు శ్రీదేవి భాగవతం శ్రవణం చేస్తాడు. తత్ప్రభావంతో రాజదంపతులకు రైవతుడు పుడతాడు. తర్వాత బ్రహ్మదేవుడు రైవతుడిని మనుపదమందు ప్రతిష్ఠిస్తాడు. ఈ రైవతుడు అను మనుసంభవం కథను శ్రీ కుమారస్వామి ద్వారా విని శ్రీ అగస్త్య మహర్షి దంపతులు ఆనందంతో తమ ఆశ్రమానికి తిరిగి వెళ్తారు. గ్రహ నక్షత్రాల ప్రభావం భూమిపై ఉన్న జీవరాశిపై పడుతుంది. మానవుడు ఈ విషయాన్ని గుర్తిస్తాడు. వాటి ప్రభావంను బట్టి మానవుడు శుభ ఫలితాలను
అశుభ ఫలితాలను అనుభవిస్తాడు. నక్షత్ర గ్రహ దోషాలను తొలగించుకోవటానికి ఆయా గ్రహ నక్షత్రాల జపాదులు చేసుకుంటే లేదా చేయించుకుంటే జనులు తగిన సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ రైవత మను సంభవం కథ మనకు తెలుపుతున్నది. శ్రీ పరదేవత స్వరూపులారా, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఎదుగుదలకు తోడ్పడండి. సర్వే జనాః సుజనాః భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.